హలో అండి, నేనైతే జస్ట్ ఇఫా చికెన్తో శాండ్విచ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇది నా లాస్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఎలా చేశానో. సో చాలా బాగుంటుందండి శాండ్విచ్. ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ ఇట్లా పెట్టి స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా పెట్టుకున్నాక దీని మీద చీజ్ స్లైస్ వేసుకుందామండి. 2 స్లైసెస్ లెటస్ అండి, లేయర్ బ్రెడ్. ఇప్పుడు క్లోజ్ చేసుకుని 2 సైడ్స్ కుక్ చేసుకున్నామండి. ఇలా పై లేయర్ మీద కొద్దిగా గీ రాసుకుందామండి, బాగుంటుంది టేస్ట్. చూద్దామండి. అంతే అండి, ఇలా 2 సైడ్స్ కుక్ చేసుకుంటే మన శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. అసలు చూస్తా అంటే నా నోరు ఊరుతుందండి, చాలా బాగుందండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎనీథింగ్ చికెన్ అయినా మీరు ఇట్లా సింపుల్గా శాండ్విచ్ చేసుకోవచ్చండి, చాలా ఈజీ. మీరు హెల్తీగా తినాలనుకుంటే ఇలాంటివి రెసిపీస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం కనుక నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. రమాస్ కుకింగ్ మై ఛానల్ నేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లెట్ మీ సీ. చాలా బాగుందండి.